జనసేన చీఫ్ పవన్ కు ఓటమి భయం పట్టుకుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేక ఎంపీగా పోటీ చేయాలా అనే విషయంలో పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. భీమవరం తాడేపల్లిగూడెం నుండి పవన్ డ్రాప్ అయినట్టుగా తెలుస్తోంది. పిఠాపురం కాకినాడలో పోటీ చేయాలని అనుకుంటున్నా మచిలీపట్నం నుంచి పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియక జనసేన క్యాడర్ జుట్టు పీక్కుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదా అంటూ జనసేన కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోవడం, ప్రస్తుతం సీటు కూడా వెతుక్కోలేని పరిస్థితుల్లో ఉండడం, ఓటమి భయమే కారణమా? ఎలాంటి వివరాలున్నాయి? తాజాగా మళ్ళా మచిలీపట్నం పేరు కూడా తెరపైకి వస్తోంది. ఖచ్చితంగా బిందు, పవన్ కళ్యాణ్ పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు వాస్తవానికి పోటీ చేయాలా లేదా అని ఒక డైలమాలో పడిపోయినట్టుగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులే చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత నెల రోజుల నుండి పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారు, ఇక్కడ పోటీ చేస్తారంటూ అనేక నియోజకవర్గాల పేర్లు వస్తూనే ఉన్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పోటీ చేయాలనే ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే రేపో ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది, ఇప్పటికే ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా తాను 21 సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే 21 సీట్లలో దాదాపుగా 6 అభ్యర్థులు ప్రకటించారు. ఇంకొక 9 మందిని నిన్న పిలిచి అధికారికంగా అవి కూడా చంద్రబాబు అనుమతి కోసం వెయిట్ చేశారు. వాళ్ళు ప్రకటించారా లేదని చంద్రబాబు పర్మిషన్ ఇస్తే ఆ 9 మంది పేర్లు కూడా ఇవాళ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సీటు ఎక్కడ అనేది మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. మొన్న జెండా సభ పెట్టారు, తాడేపల్లిగూడెంలో పోటీ చేద్దామని భావించారు, అక్కడ సర్వే చేసుకున్నారు. కానీ అక్కడ పార్టీ బలహీనంగా ఉంది, అక్కడ ఎన్నికలు చేసేటువంటి వ్యవస్థ లేదని పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో వచ్చి పోటీ చేస్తే ఓడిపోతామని భయపడి అక్కడి నుండి మళ్ళీ తర్వాత భీమవరం అనుకున్నారు. అంతకంటే ముందు భీమవరంలో కూడా సర్వే చేసుకున్న తర్వాత భీమవరం కూడా పోటీ చేసే పరిస్థితి లేదు, మళ్ళీ ఓడిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేని అంజబాబుని తీసుకొచ్చి సీట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు పిఠాపురం కోసం సర్వే చేస్తూ ఉన్నారు. కానీ పిఠాపురంలో ఎమ్మెల్యేగా చేయాలి, ఇంకొక వైపు బీజేపీ ఏమో పవన్ కళ్యాణ్ని ఎంపీగా పోటీ చేయమందంటూ ఆ జనసేన లీక్లు ఇస్తుంది. సో ఇప్పుడు ఎంపీ ప్లస్ ఎమ్మెల్యే రెండూ చేస్తారని ఒక ప్రచారం చేస్తుంది. అయితే ఎంపీగా ఎక్కడ చేయాలని కూడా ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. వాస్తవానికి పిఠాపురం ఎమ్మెల్యేగా, అదేవిధంగా కాకినాడ లోక్సభ సభ్యుడిగా ఒకే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటుకి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు భావించారని తెలిసింది. అయితే ఈ భావించేటప్పుడు అక్కడ సర్వేలు చేసుకున్నారు. పిఠాపురంలో స్వయంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎట్టి పరిస్థితిలో నేను సహకరించే అవకాశం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వర్మ ఇండిపెండెంట్గా వేయడానికి కూడా రెడీ అవుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఓడిపోతారనే అంశం చాలా స్పష్టం అవుతుంది. ఇంకొక వైపు కాకినాడ పార్లమెంట్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం పూర్తిగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి నేపథ్యం, కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం పట్ల తమ సామాజిక వర్గాన్ని దెబ్బతీశారని ఒక అభిప్రాయంతో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పోటీ చేయడానికి ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు వచ్చిన 2 ఎంపీ సీట్లు కాకినాడ, మచిలీపట్నం అని చెప్తా ఉన్నారు. సో ఈ మచిలీపట్నంలో ఇప్పుడు తాజాగా లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి సర్వే చేసుకునే పరిస్థితుంది. అయితే అలానే మచిలీపట్నంలో మళ్ళీ ఎమ్మెల్యే సీటు పోటీ చేసేటువంటి అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో మొత్తం డైలమాలో పడిపోయింది పవన్ కళ్యాణ్. అసలు మా అధ్యక్షుడు ఎక్కడ పోటీ చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి ఉందని జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. సో పార్టీని పూర్తిగా కన్ఫ్యూజన్లో నడిపారు. తన కన్ఫ్యూజన్లో ఉండటంతో పాటు పార్టీని కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడేశారని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సతీష్, ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి ఆయన ఒక కులం మద్దతు కోరుకుంటారు, అందరూ యాక్సెప్ట్ చేస్తేనే కదా. అలా అటువంటిది ఒక పార్టీకి అధ్యక్షుడు ఏంటి, నా కులం వాళ్ళు ఎక్కడో ఎక్కువ మంది ఉన్నారు, అక్కడే నాకు ఓటు పడే అవకాశం ఉందని ఆ థియరీ ఇట్ సెల్ఫ్ ఆయన బలహీనతను తెలియజేస్తోంది. ఖచ్చితంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండే 2 అంశాలు, ఒకటే తన ఫ్యాన్స్ లేదా తన కులం, ఈ రెండే నన్ను గెలిపిస్తాయని ఒక అభిప్రాయంతో ఉన్నారు. సో కులానికి సంబంధించినటువంటి నాయకుడిలాగా జనసేన అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీలాగా ఒక ఇంప్రెషన్ తనకు తానే ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో చాలాసార్లు కాపులు కూడా నన్ను గెలిపించలేకపోయారు, రాష్ట్ర అభిమానం ఎలాగో లేదు, కనీసం కులాభిమానం ఉండాలి కదా, స్వయంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్ట్రాటజికల్గా చంద్రబాబు కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పొత్తుని కేవలం ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ల కోసం మాత్రమే పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆ కమ్యూనిటీ ఎక్కడైతే ఉందో, ఆ సామాజిక వర్గం ఎక్కడ ఉందో అక్కడే పెడితే ఆ ఇంప్రెషన్ ఇవ్వాలని ఒక ఆలోచన కనపడుతుంది. సో దీనికి ఎక్కడైనా సరే ముందు ఏ సమీకరణాలు ఎలా ఉన్నా అసలు పోటీ చేయడానికి సీటే దొరకనటువంటి పరిస్థితి, కాన్ఫిడెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నెలకొంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.